హాయ్ గైస్, ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఫాదరు, వైఫ్, 2 డాటర్స్ ఉన్నారు. పొలానికి సంబంధించిన యజమాని దగ్గర పని చేసుకునేటోళ్ళు అనమాట. పొలంలోనే ఒక పెద్ద చెట్టు కింద వండుకొని తినడం అలాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ చెట్టు పైన చిన్నగా ఒక ఇల్లులాగా కట్టుకుని ఉన్నారనమాట. చెక్కలు ఉంటాయి కదా, వాటితోటి ఇల్లులాగా చేసుకున్నారు. పొలంలోనే ఉంటూ పొలాన్ని చూసుకుంటూ అక్కడ పనులు ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉండేవాళ్ళు. యజమాని దగ్గర నెల జీతం తీసుకొని అలాగే చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కొన్ని రోజుల తర్వాత సడన్గా నైట్ ఫ్యామిలీ మొత్తం కనిపించకుండా పోయారనమాట. కనిపించకుండా పోతే ఒకసారి పొలం యజమాని ఉంటాడు కదా, చూడడానికి వచ్చాడు. చూడడానికి వచ్చినప్పుడు ఆ సామాన్లు ఎలాగంటే అలాగ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. అసలు మనుషులు ఎక్కడ కనిపించలేదు, ఎవరు లేరు. 2 కూతుర్లు కూడా లేరనమాట. అంతా చుట్టుపక్కల అంతా వెతికి చూశారు, ఎక్కడ కనిపించలేదు. ఆయన ఇంకా భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చెప్తారు, మేము ఎంక్వైరీ చేస్తాము, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కాల్ చేసి చెప్పండి అని చెప్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన పొలం యజమాని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పొలం యజమాని కొడుకున్నాడు అనమాట. ఒక 10 days ముందరే అమెరికా నుంచి వచ్చారు, చదువులు అవి ముగించుకొని సొంతూరు వచ్చారనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత పడుకున్నప్పుడు నైట్లో వింత శబ్దాలు అయితే వినిపించడం స్టార్ట్ చేశాయి. ఆయన కొడుకున్నాడు కదా, యజమాని కొడుకు, ఆయన పేరు రాకేష్ అనమాట. అయితే ఈ శబ్దాలకి ఈయన బాగా భయపడిపోయాడు అనమాట. ఎందుకు ఇలాగ జరుగుతుంది ఏంటి అసలు అర్థమే కాలేదు. నైట్లో పడుకున్నప్పుడు ఎవరో తనని బాగా కొడుతున్నట్టు, లేకపోతే ఏవేవో మాటలు అనేస్తున్నట్టు, ఇంకా తనని బాగా హింసిస్తున్నట్టు బాగా అనిపించేది అనమాట. అయితే వాళ్ళ నాన్నతో చెప్తాడు ఆ రాకేష్ వెళ్ళి, నాన్న ఇట్లాగా నాకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరో నన్ను తిడుతున్నట్టు, నైట్లో నన్ను బాగా కొట్టి హింసిస్తున్నట్టు నాకు అలాగ అనిపిస్తుంది, ఎందుకని నాకు తెలియడం లేదు, ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి తెలిసిన మాంత్రికుడిని పిలిపిస్తాడనమాట. మాంత్రికుడు వచ్చేసి ఏం జరిగిందని చెప్తే, మీ కొడుకు మీకు తెలియకుండా ఏదో తప్పు చేశాడు, ఆ తప్పే శాపమయ్యి మీ వాడికి ఇలాగ జరుగుతుంది, మీ కొడుకు చేసిన తప్పు చెప్పమనండి, నేను దాన్ని పరిష్కారం చెప్తాను అని అంటాడు. అప్పుడు రాకేష్ ఏం చెప్తాడంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇక్కడికి వచ్చి 10 days అయింది, సో నేను ఇంకేం చేయగలను, మీరు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి, లేదంటే మీ ఇష్టం వెళ్ళిపోండి అని చెప్తాడు. అయితే మాంత్రికుడు అంటాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు నిజం చెప్పలేదంటే వచ్చే కొంది మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, అనుకుంటేనే మీకైతే మంచి జరుగుతుందని చెప్తాడు. అయితే రాకేష్ వచ్చేసి నిజం ఏమీ చెప్పడం అనమాట, నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాకు ఇలాగ ఎందుకు జరుగుతుందో తెలియదు, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు రాకేష్ మాంత్రికుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు బైక్ వేసుకొని బయటకు వెళ్తాడనమాట. బయటకు వెళ్తే వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు కదా చెట్టు కింద, అక్కడ నివాసం ఉన్నారు కదా ఒక ఫ్యామిలీ, మిస్ అయిన ఫ్యామిలీ, అక్కడికి కొంచెం దూరంలో మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. ఆ రోడ్ మీదకి ఈయన రాకేష్ వెళ్తూ ఉన్నాడు. రోడ్ మీద కరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చెట్టు దగ్గర సడన్గా ఏదో తగిలినట్టు బైక్కి సడన్గా కింద పడిపోతాడు అనమాట. యాక్సిడెంట్ లాగా జరుగుతుంది, కానీ రోడ్డు మీద అయితే ఏమి ఉండదు. యాక్సిడెంట్ జరుగుతుంది, దెబ్బలు తగులుతాయి, బాగా బ్లడ్ అయితే పోతుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయితే ఈ రాకేష్కి ఇలాగ జరిగింది కదా, డౌట్ వచ్చిందనమాట, నాకు చెట్టు దగ్గర రావడానికే ఇలాగ జరిగింది ఎందుకని అనేసి. వాళ్ళ ఫ్రెండ్ తోటి తర్వాత రోజు ఒకరోజు ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాడు. ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళినప్పుడు అదే సేమ్ ప్లేస్లోనే వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ ఎలా క్రియేట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్ కింద పడతారు కానీ యాక్సిడెంట్ అవ్వదు, సింపుల్గా తప్పించేసుకుంటాడు, ఎవరో కాపాడేసినట్టుగా. మనిషి అయితే కనిపించాడు కానీ ఎవరో కాపాడేసినట్టు అలాగా కింద పడకుండా, దెబ్బలేమి తగలకుండా సేఫ్గా బయటకు తిరిగి వస్తాడనమాట. కానీ ఈ రాకేష్కి మాత్రమే దెబ్బలు తగులుతాయి, ఇతనికి వాళ్ళ ఫ్రెండ్కి దెబ్బలు తగలవు. రాకేష్కి డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చి అతను రియలైజ్ అవుతాడు, నేను అప్పుడు చేశాను కదా, అదేమన్నా నాకు ఇలాగ అవుతుందేమో అని,
అనుకుంటాడనమాట. ఏం చేశాడు అది మాత్రం చెప్పాలని తను అనుకోడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా అడుగుతాడు, ఏం చేసావు అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పడనమాట. ఏం చేయలేదు అంటాడు. కానీ ఇతనికి మనసులో బాగా భయం పట్టేసుకుందనమాట. అయితే ఇలాగ ఇంటికి వచ్చినా కూడా ఇతనికి ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరో గొంతు ఇట్లా పట్టేసుకొని నొక్కేసినట్టు, చంపడానికి ట్రై చేసినట్టు అలాగ జరుగుతూ ఉంటే ఇంకా రాకేష్కి భయం అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా జరుగుతుంది, నేను ఒకటి చేశాను, ఇలాగా మీరు పొలంలో కాపలాగా పెట్టారు కదా ఒక ఫ్యామిలీని, నేను ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన పొలంలో ఇలాగా చిన్నవి డైమండ్స్ ఉంటాయి కదా, పొలాల్లో దొరుకుతాయి. అలాంటివి మన పొలంలో దొరికినప్పుడు చాలాగా కొన్ని సేవ్ చేసుకొని అలాగా దాచుకున్నారు. మన పొలంలో దొరికినాయి కదా, మనకు చెప్పాలి కదా, మనకి చెప్పకుండా వాళ్ళే దాచుకొని అమ్మేసుకొని ఇలాగా ధనవంతులు అయిపోదామని ప్లాన్ వేశారు. అది నేను ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు నేను కనిపెట్టేశాను. చాలా డైమండ్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, నేను చూసేసానని వీళ్ళు దాచుకోవడానికి ట్రై చేశారు. అలాగా ట్రై చేసినప్పుడు నాకు కోపం వచ్చేసి కోపంలో కొట్టానమాట. అందులో ఒక పెద్ద అమ్మాయి, ఇద్దరు డాటర్స్ ఉన్నారు కదా, అందులో ఒక పెద్ద అమ్మాయికి బాగా దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలి బ్లీడింగ్ అయిపోయింది, స్పృహ కోల్పోయి పడిపోయింది అనమాట. అయితే అమ్మాయిని కొట్టాను కోపంతో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇలాగా నా మీదకి తిరగబడ్డాడు. నాకు ఇంకా కోపం వచ్చింది. మన పొలంలో పని చేసుకునేటోళ్ళు నా మీద తిరగబడ్డాడన్న కోపంతో నేను ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అక్కడ పూజ చేశాను. మన పొలంలోనే పూజ చేశాను. సో నాకు అది వాళ్ళందరూ దయ్యమై నాకు ఇలాగ చేస్తున్నట్టుంది, నాకు చాలా భయంగా ఉంది, నేనే చంపేశాను. అయితే ఇప్పుడు చంపాను కదా, కేసు అవుతుంది, కేసు లేకుండా ఏదైనా చేయండి నాన్న అని రాకేష్ వాళ్ళ నాన్నని అడుగుతారు. వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడతారనమాట. చాలా సంవత్సరాల నుంచి ఆ పొలం యజమాని దగ్గర వీళ్ళ ఫ్యామిలీ బాగా నమ్మకంగా పనిచేస్తుంటే ఇలా జరగడం వల్ల చాలా బాధపడ్డారు పొలం యజమాని. అయితే ఇలా జరిగిందనేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పొలం యజమాని ఇలా జరిగింది, చెప్పండి, ఏం చేద్దాం, పరిష్కారం చెప్పండి అని పోలీసుల దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అయితే ఎవరైనా సరే చేసింది తప్పే కదా, శిక్ష అయితే పడుతుంది. ఒకవేళ మేము వదిలేసినా కూడా ఆ అబ్బాయిని ఆత్మ అయితే వదలదు, చంపేస్తుంది. మేమైతే ఒక జైలు శిక్ష వేసి వదిలేస్తాము, మీ అబ్బాయిని అరెస్ట్ చేయాలి, పంపించండి అని పోలీసులు చెప్తారనమాట. అయితే ఇంకా పొలం యజమాని ఆలోచించుకొని, సరే తప్పే కదా, నా కొడుకు నేను జైలుకి పంపిస్తాను, దయ్యం నుంచి కాపాడుకుంటాను అనేసి ఆలోచించుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు వచ్చిన మాంత్రికుడిని పిలిపించి ఆ దయ్యాలందరికీ అంటే విముక్తి కలగాలి కదా, కోపంతో ఉన్నారు, చంపేశారని బాగా కోపంలో ఉన్నారు కదా, విముక్తి కలిగించడానికి మాంత్రికుడిని పిలిపించారనమాట. పిలిపించి ఈ రాకేష్ని పూజలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిస్తారనమాట. క్షమాపణ చెప్పించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి మాత్రం ఆత్మలాగా తిరుగుతూ ఇతన్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ అమ్మాయి మాత్రం క్షమాపణ చెప్పగానే కూల్ అయిపోయి ఇంకా ఆత్మగా విముక్తి అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ ఫ్రీ అయిపోతాడు. జైల్లో పెడతారనమాట రాకేష్ని. జైల్లో పెట్టిన తర్వాత ఒక 7 yearsకి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఈ చనిపోయిన అమ్మాయి ఇలాగా ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. అంటే ఫేస్ కట్ అలాగే ఉంటుంది, వేరే అమ్మాయిని చూస్తాడనమాట. చూసిన తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకొని ఆ రూపంలో ఉన్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు అనమాట. పెళ్లి చేసుకొని ఇంకా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇతని మైండ్ సెట్ కూడా మంచిగా మారిపోతుంది అనమాట. ఇంట్లో పని వాళ్ళని కూడా మంచిగా చూసుకోవడం అలాగా మంచిగా అయిపోయాడు అనమాట. స్టోరీ అయితే ఇది.